పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈరోజు డిసెంబరు 15వ తారీఖు. లూకా సువార్త 3వ అధ్యాయము 10వ వచనము నుండి 18వ వచనం వరకు. అందులకు జనులు, మేము ఏమి చేయవలేను అని యోహానును అడుగగా, 2 అంగీలున్న వ్యక్తి ఏమీయూ లేని వానికి ఒక దానిని ఇయ్యవలేను, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలేను అని యోహాను సమాధానమిచ్చెను. ఆ తరువాత సుంకరులు బప్తిస్మము పొందుటకు వచ్చి, బోధకుడా, మా కర్తవ్యము ఏమి అని అడుగగా, అతడు వారితో, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీయూ తీసుకునవలదు అని పలికెను. రక్షక భటులు కొందరు వచ్చి, మేము ఏమి చేయవలెను అని ప్రశ్నింపగా, బలాత్కారముగా గాని అన్యాయారోపణముల వలన గాని ఎవ్వరిని కొల్లగొట్టవలదు, మీ వేతనముతో మీరు సంతృప్తి పడుడు అని యోహాను వారికి సమాధానమిచ్చెను. ఇది చూచిన ప్రజలు, ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా, యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బప్తిస్మము ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన మిమ్ము పవిత్రాత్మతో అగ్నితో జ్ఞానస్నానము చేయించును. తూర్పారబట్టుటకు ఆయన చేతియందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరిచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును. ఇట్లు యోహాను అనేక విధముల ప్రజలను హెచ్చరించుచు సువార్తను ప్రబోధించుచుండెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.